అలాంటి రావణుడు మరణించే సమయంలో తన కంటి చూపులో ఎవరిని చూశాడో తెలుసా? రాముణ్ణి చూశాడు. రాముణ్ణి చూసి వేడుకున్నాడు. రాముడి యుద్ధ పటిమను చూసి, రాముడి తేజస్సును చూసి, రాముడి వచ్చస్సును చూసి అలా ముగ్ధుడైపోయాడు తన మరణించే క్షణాలు కూడా. అదే విధంగా రాముడిని ఈ సమయంలో నిన్ను చూడాల్సి వచ్చిందా, ఇలాంటి నా చివరి క్షణాల్లో నిన్ను చూడాల్సి వచ్చిందా అని ఆయన ఎంతో బాధతో రామనామ జపం చేస్తూ రాముడి గురించి కీర్తిస్తూ ఆయన మరణించాడు. ఆయన కన్ను మూసే సమయానికి కూడా ఆయన కనుబొమ్మల్లో ఉన్న ముద్ర రామముద్ర. ఎదురుగా ఉన్న రాముడిని చూస్తూనే రావణుడు కన్ను మూశాడు. ఆ విధంగా రావణుడు మరణించే క్షణంలో రాముణ్ణి కీర్తిస్తూ మరణించాడు. కానీ ఈ ప్రశ్న రావణుడు ఏం చేస్తున్నాడు? ఇష్టం వచ్చినట్టుగా సీతమ్మను అపహాస్యంగా మాట్లాడుతున్నాడు, రామయ్యను అవహేళన చేస్తున్నాడు, ఇతిహాసాలను అవమానపరుస్తున్నాడు, పురాణాలను అవమానపరుస్తున్నాడు. మరి ఇలాంటి వాడు రావణుడి పేరు పెట్టుకోవడానికి అర్హుడా? రావణుడి పేరు పలకడానికి కూడా అర్హుడు కాదు. అలాంటి వ్యక్తి పేరు ఎందుకు మాట్లాడాలి? ఇతడికి మరి హిందూ దేవతలంటే నమ్మకం లేదు, పురాణాలంటే నమ్మకం లేదు, రామయ్య అంటే నమ్మకం లేదు, సీతమ్మ అసలు లేనే లేదు అని మాట్లాడుకునే వీళ్ళు మరి రావణ్ అనే పేరు ఇతిహాసాలలో ఉన్న రావణుడి పేరు ఎందుకు పెట్టుకున్నట్టు? కావాలని హిందూ మతాన్ని భ్రష్టు పట్టించాలి అని, హిందూ మతంలో హిందూ మతాన్ని పాడు చేయాలి అని, హిందూ మతాన్ని నెగిటివ్ చేయాలి అని. కాబట్టి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఎవరు కూడా రావణ్ అని పిలవద్దు. ఇతడు బచ్చలకూరి జోసెఫ్, అందరూ కూడా బచ్చలకూరి జోసెఫ్ అని మాత్రమే పిలవండి అని మగధా న్యూస్ నుంచి మరొకసారి అప్పీల్ చేస్తున్నాను.